ఏలియా ఒక మనుష్యుడే గాని ఎంతగా తన ప్రార్థనా శక్తి ఉందంటే వాతావరణమును కూడా శాసించేస్తున్నాడండి. మనం ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు స్వతంత్రించుకోవాలా. మీ ఇంటిలో రక్షణ లేదని ఏడుస్తూ ఉన్నా, వారు రక్షించబడలేదు, వారు తాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, ఏడుస్తున్నావు, చింతిస్తున్నావు, బాధిస్తున్నావు, కృంగిపోతున్నావు, మోకరిస్తున్నావా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వారి జీవితాలు తలక్రిందులుగా మారాలా, వారు రక్షించబడాలా, విడుదల పొందుకోవాలా. ఏది ఆ ప్రార్థన శక్తి? ఈరోజు ఆత్మీయ జీవితంలో మీ జీవితాల్లో శ్రేష్టమైన వాటితో నింపుకోవాలా. ఆత్మీయులు అంటేనే ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన వాటిని కలిగి ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు స్వస్థత పొందుకోవాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు దురాత్మల నుంచి విడుదల పొందుకోవాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతమును స్వతంత్రించుకోవాలా, ఆశ్చర్య కార్యములు జరిగించబడాలా. అప్పుడు తెలుస్తుంది లోకానికి, ఈ లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు శక్తిమంతుడని. దేవునికి మహిమ కలుగును గాక.